ఒక ఊరిలో రవి అనే చిన్న పిల్లాడు ఉండేవాడు. అతను చాలా చురుకైనవాడు. ఆటపాటల్లో ముందుండేవాడు. వాళ్ళ అమ్మమ్మ అంటే రవికి చాలా ఇష్టం. అమ్మమ్మ ఎప్పుడు రవికి మంచి కథలు చెప్తూ ఉండేది. ఒకరోజు రవి తన అమ్మమ్మ ఒడిలో కూర్చొని ఇలా అడుగుతాడు, అమ్మమ్మ, నువ్వు చిన్నప్పుడు ఎలా ఉండేదానివి? నీకు అప్పుడు తెల్ల జుట్టు, ముడతలు లేవు కదా అని అడుగుతాడు. అప్పుడు అమ్మమ్మ నవ్వుతూ, అవును నాన్న, నేను నీ వయసులో ఉన్నప్పుడు నీలాగే చిన్న పిల్లలా ఉండేదాన్ని. అప్పుడు నాకు నల్లని జుట్టు, ముడతలేమీ ఉండేవి కాదు. నీలాగే ఆడుకునేదాన్ని అని చెప్తుంది. మరి ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యావు అమ్మమ్మ? నీ జుట్టు తెల్లగా అయ్యింది, ముఖం మీద ముడతలు వచ్చాయి అని అమాయకంగా అడుగుతాడు రవి. అప్పుడు అమ్మమ్మ రవి చేతిని పట్టుకుని, చూడు రవి, ఈ శరీరం ఒక దుస్తులు లాంటివి. నువ్వు చిన్నప్పుడు చిన్న సైజు బట్టలు వేసుకున్నావు. ఇప్పుడు పెరిగావు కాబట్టి పెద్ద సైజు బట్టలు వేసుకుంటున్నావు. అలాగే ఈ శరీరం కూడా మారుతుంది. చిన్నప్పుడు బాల్యం, ఆ తర్వాత యవ్వనం, ఆ తర్వాత వృద్ధాప్యం. ఇవన్నీ ఈ శరీరం యొక్క దశలు. కానీ ఈ శరీరంలో ఉండే నువ్వు అంటే నీ ఆత్మ ఎప్పుడు ఒకేలా ఉంటావు. నీ మనసు, నీ ఆలోచనలు, నీ ప్రేమ ఇవన్నీ ఎప్పుడు మారవు కదా. అలాగే ఈ శరీరం మారినా మనసులో ఉండే అసలైన నువ్వు ఎప్పుడు మారదు. అది శాశ్వతమైనది అని రవికి చెప్తుంది. అది విన్న రవికి తన అమ్మమ్మ మాటలు బాగా అర్థమవుతాయి. తన శరీరం చిన్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో, ఇంకా పెద్దయ్యాక ఎలా మారుతుందో అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ తనలో ఉండే తాను ఎప్పుడు ఒకేలా ఉంటాడని, అది శాశ్వతమైనదని అర్థం చేసుకుంటాడు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా మన ఈ శరీరం అనేది మారుతూ ఉంటుంది. బాల్యం నుండి యవ్వనం, యవ్వనం నుండి వృద్ధాప్యం, అలా ఈ శరీరం అనేది మారుతూ ఉంటుంది. కానీ ఈ శరీరంలో ఉండే ఆత్మ మాత్రం ఎప్పటికీ మారదు. అది శాశ్వతంగా ఉంటుంది. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు జీవితంలో వచ్చే మార్పుల వల్ల గాని, మృత్యు వల్ల గాని ఆశపడరు, బాధపడరు. వాళ్ళు స్థిరమైన మనసుతో ఉంటారు. ఇలాంటి మరికొన్ని కథల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.